ఓకే నమస్తే దోస్తులు, మీరు బియ్యం పడితే డైరెక్ట్ బియ్యమే కూలుతున్నాయి గిన్నెలకి. దాని గురించి ఈరోజు నేను మంచిగా డీటెయిల్స్ చెప్తా. అంతవరకు అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చలో స్టార్ట్ చేద్దాం. ఇక ఇప్పుడు ఇదైతే రౌతు, కాకపోతే మా పాత గిన్నె తీసేసిన రౌతు. మీరు ఏం చేస్తారంటే బియ్యం వస్తున్నాయి కదా, దాని గురించి ఒకటి చెప్తా. ఇప్పుడు రౌతులు తీసినప్పుడు మీరు గాలులు కొడతారు కదా, గాలులు కొట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా చుట్టూరు ఉంటుంది కదా, ఈ చుట్టూరు మొత్తం ఇటు అంపాలి. ఈ కొస మొత్తం ఇటు జాగ్రత్త వేయాలి. ఇటు ఉన్నగా ఇటు మొత్తం చేసారు అనుకో, ఇట్లా వేసిన తర్వాత ఇది ఉంటుంది కదా మధ్యది, దీన్ని కూడా ఇటు జాగ్రత్త వేసుకోవాలి. ఇటు జాగ్రత్త వేసిన తర్వాత బియ్యం ఎందుకు రాలుతున్నాయంటే, ఇప్పుడు మీరు గాల కొడతారు కదా, ఈ గాల కొట్టేది ఈ కొసాక కొట్టద్దు, ఓన్లీ ఈ మధ్యలో కొట్టేసి వదిలేయాలి. 4 గాలలు ఇట్లా కొట్టుకోవాలి. ఈ కొసాక కొట్టడం ద్వారా మీకు బియ్యం అనేది రాలుతుంది. అట్లా బియ్యం రావాలంటే మీరు అలా కూడా బియ్యం పోవాలంటే ఏం చేయాలంటే ఉసుకే పట్టాలి. కొంత గాలలు అనేది దంగుతాయి, బియ్యం రాలే. లేదు అని అంటే మక్కలు పట్టాలి. ఒక 50 కిలోల మక్కలు పడితే సెట్ అయిపోతాయి. లేకపోతే ఇప్పుడు పప్పులు పట్టిస్తారు కదా, ఆ పప్పులు పట్టించినా కానీ రావుతనే దంగుతుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ గాలం మాత్రం ఇక్కడ అక్కడే ఉండాలి. ఇంత దూరం దాకా కొడితే బియ్యం రాలుతాయి. కొంచెం కొట్టేసి ఇడిచిపెట్టారు అనుకో, మీకు పిండి సన్నం వస్తుంది, అంత మంచిగా ఉంటుంది అన్నట్టు. ఈ చుట్టూరు అయితే నున్నగా వేసుకోండి, ఈ పక్క కూడా నున్నగా వేసి 4 గాలు కొట్టండి అంతే. ఈ కొసగా అయితే మాత్రం కొట్టద్దు. తర్వాత ఊరికి ఏం చేస్తారంటే, మీరు ఈ పట్టి ఉంటుంది కదా, రాళ్ళు తీసినప్పుడల్లా కొంచెం గిన్నెతో కొట్టూరి, మెల్లమెల్ల కిందికి పోతుంది అన్నట్టు. చుట్టూరి పట్టి ఉంటుంది, ఈ పట్టి గింత ఎప్పుడు గింత తుంచుకోవాలి. మీరు ఆపించు మందం ఉండాలి. ఇంత ఉంటేనే మంచిగా బరాబర్ పని చేస్తుంది. లేకపోతే రాళ్ళు కొంచెం దంగంగానే ఈ పట్టి ఇంకో రాళ్ళతోటి రాకి మీకు బరబర పీజులు కొట్టేస్తుంది మిషన్ అయితే. ఇక మీరు కొత్త రాళ్ళు వేసిర్రు అనుకోండి, కొత్త రాళ్ళు అయితే ఉసుకే పడితే సరిపోతాయి. ఉసుకే పట్టి తర్వాత మక్కలు బియ్యం పోసి పడితే సరిపోతాయి. 50 కిలోలు బియ్యము 30-40 కిలోలు పోసినా సన్నం వచ్చేస్తుంది. కానీ కొత్త రాళ్ళు తెచ్చుకున్నప్పుడు మాత్రం గాలాలు కొట్టిన అవసరం లేదు, ఎందుకంటే దానికి ఉంటాయి గాలాలు ఆల్రెడీ. ఇక తర్వాత అవి దగ్గర కొద్ది మనం ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం అయితే గాలాలు కొట్టేసుకొని రెడీ చేసుకోండి. ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటూ ఈ వీడియో అయితే ముగిస్తున్నాను. మా ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి షేర్ చేయండి.